మరి కుజుడు, బుధుడు ఆ! ఇంకా నెక్స్ట్ పరంగా మీరు ఇప్పుడు ఇలా తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇప్పుడు తర్వాతకొచ్చేటోడికి కుజుడు. హ్మ్. అంగారకుడు ఆయన్నే మహర్షి అంటారు. హ్మ్. ఈయనేందంటే వాక్కారకో కుజః. ఈ లోకంలో నిన్ను మానసికంగా ఎవరో ఒకళ్ళు ఎలా బాధపెడతారో చాలా మంది నిన్ను మాటలతో బాధపెడతారు. ఓహ్! అదే కుజుడు. అందుకే కుజుడిని అందరూ వెళ్లి కుజుడిని అడిగారు. కుజుడు ఏందంటే శత్రు రోగ రుణకారకో కుజః అంటుంది ఆస్ట్రాలజీ. హ్మ్. అందరూ కుజుడిని ఎళ్లి అడిగారు. ఇవి అసలాయన దూరం. ఎందుకంటే కుజుడు ఎవ్వరిని హర్ట్ చేయడు. అస్సలు చాలా కూల్ మాటలు ఆచితూచి మాట్లాడతాడు. ఓకే. ఆయన మాట్లాడితే బాణం రామబాణంలాగా తగులుతుంది. లేకపోతే మెలకుండా కూర్చుంటాడు. అయితే ఆయనేం చెప్పడు. అంటే ఇప్పుడు మన సూర్యుడు, చంద్రుడి గురించి చెప్పుకున్నట్టు ఇప్పుడు కుజుడు మనకి మన మాటని బట్టి ఆ! ఆయన ఇది ఉంటుందంటారా? హ్మ్. అందుకని కుజుడు ఏం చేస్తాడంటే ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడడు. అనవసరంగా మాట్లాడడు. అందుకే కుజుడు గురించి ఏం చెప్తారంటే వేదాంత శాస్త్రంలో కూడా ఎవడో ఒకడు నిన్ను బాధిస్తూనే ఉంటారు. బాధిచ్చిన మాటని తీసుకోబాకు. మూడుంటాయి మనిషి హ్యాపీగా ఉండటానికి. దీన్ని దాటటానికి. హ్మ్. ఒకటి నిన్ను ఎవరైనా బాధిస్తే ఆ మాటని తీసుకోబాకు. 2 ఆ మాట గురించి ఆలోచించబాకు. హ్మ్. 3 ఆ మాట దగ్గర స్టిక్ అవ్వబాకు. ఓకే. లోకంలో మనిషి చేసే పెద్ద తప్పులు ఈ మూడే. మీరు గుర్తుపెట్టుకొని కావాలంటే. అంటే వినేసేసి అది ఉండిపోతుంది లోపల. ఏదన్నా ఎవరన్నా అనగానే అది మనసులో పెట్టేసుకుంటాం. అంటే నువ్వు స్టిక్ అయిపోయావు. హ్మ్. తీసుకున్నావు, స్టిక్ అయ్యావు, ఆలోచిస్తున్నావు. ఇంక నిన్ను ఎవరు కాపాడాలా? అవును. ఏ దేవుడు ఎందుకు కాపాడాలి? ఆయన తీసుకోమన్నాడా? ఈ లోకంలో ఎవడో ఒకడు నిన్ను మాటలతో బాధిస్తూనే ఉంటారు. హ్మ్. అది లోక సహజం. అవును. ఎవరో ఒకళ్ళు అంటారు. ఇప్పుడు నువ్వు బ్రహ్మాండంగా చేసినా అంటారు. చేయకపోయినా బ్రహ్మాండంగా అంటారు. చెయ్యకపోయినా అంటారు. అది లోక సహజం. అసలు చేస్తే చేసామంటారు. చేయకపోతే చేయలేదంటారు. అంటారు కదా! అసలే అంటే ఏది నువ్వు చేసినా చేయకపోయినా అన్నప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఉంటే బెస్ట్ కదా! కరెక్ట్. అందుకని మాట తీసుకోబాకు. మాట గురించి ఆలోచించబాకు 2. ఆ మాటని స్టిక్ అంటే లోపల పెట్టుకోబాకు. హ్మ్. స్టోర్ చేసుకోబాకు 3. ఈ 3 లేనివాడు కుజుడు. ఓహ్! సో, అందుకని ఇప్పుడు ఎప్పుడు నువ్వు ఇవి తీసుకున్నావో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఊరికే బయటోళ్ళు ఎందుకని మనం అంటున్నాను. హ్మ్. ఇప్పుడు నువ్వెప్పుడో నన్నన్న మాట నా మైండ్‌లో పెట్టుకుంటే, నువ్వు కనిపించగానే నాకు కోపమొచ్చి నేను ఎదురు మాట అంటా. ఆ! లోకంలో సహజం గదా! అంతే గదా! ఇప్పుడు నువ్వు నన్నేమనలా, అన్నా నేను పెట్టుకోలా, లేతే నేను నిన్నేమనలా, నేనన్నా నువ్వు పెట్టుకోలా, ఏ పోన్లే ఏదో గురువుగారు పోన్లే అనుకున్నావు. హ్మ్. ఇప్పుడు నువ్వు నన్ను చూసినా నీకు కోపం రాదింక. అంతే ఎందుకంటే గదా! నీ మైండ్‌లో నేను అన్న మాట లేదు గాబట్టి. అవును. అందుకని మాట నువ్వు ఏది పెట్టుకున్నావో, ఏది పట్టుకున్నావో, అది నీ మాటగా బయటికొస్తుంది. అవును. అది ఏ రూపంలో అంటే కోపంలో కూడా రావచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా రాకపోవచ్చు. కానీ కొంచెం చిన్న కోపంలో వచ్చేస్తుంది దాచిపెట్టుకుంది. వస్తుంది. అసలు దాచిపెట్టుకోకుండా ఉంటే రాదు. అది 3 కుషుడు. అందుకని మనిషికొచ్చే పెద్ద ప్రాబ్లమ్‌లో ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్ అనుకుంటున్నామేమో కాదు. హ్మ్. మెంటల్ హెల్త్ వెరీ ప్రాబ్లమ్. హ్మ్. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ అనుకుంటున్నామేమో. అందుకని అందరూ కుజుడినెళ్లి అడిగారు. హ్మ్. ఎలా నువ్వు ఇంత కూల్‌గా ఉంటున్నావంటే ఆయనన్నాడు, మీరెక్కడుంటారో చెప్పండి. మేము పూజలవి చేసుకుంటాము. మీ శాంతొస్తే శత్రువులుండరు, రోగాలుండవు, రుణాలు 3 ఉండవు. మేము హ్యాపీ అని అడిగారు. ఆయనన్నాడు, "నా కోసం నువ్వు అక్కడ ఇక్కడ ఎతకద్దు. నేను నీ దగ్గరే ఉన్నా." ఎక్కడున్నారండి? వాక్కారకో కుజః. నీ హ్మ్. నోట్లో ఉన్నా. నువ్వు దాన్ని కంట్రోల్‌లో పెడితే అన్నీ కంట్రోల్ అయిపోతాయి అన్నాడు. చాలా చెప్పారు. మీరు చెప్పిన ఆ శ్లోకంలో ఉన్న ఒక చిన్న అర్థము, మీరు ఇంత చక్కగా స్టోరీ రూపంలో మాకు చెప్పారసలు. అంటే ఏదో ఊరికే ఒక శ్లోకం చెప్పేగానే జనాలకి రీచ్ అవ్వట్లేదు. మీ స్టోరీ వల్ల నిజంగా ఆహ్, ఇట్లాంటి స్టోరీ వల్ల జనాలకి బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు నువ్వు ఇది పెద్ద ప్రాబ్లమ్ మౌత్ కంట్రోల్. ఎందుకంటే హ్మ్. నోరు కంట్రోల్‌లో లేకపోతే అన్ని ప్రాబ్లమ్సే. అవును. నోరొక్కటే అన్నిటికి ప్రాబ్లమ్స్‌కి కారణం. డెఫినైట్‌లీ. ఇంకేం లేదు. చూడండి ఎందుకంటే శత్రువులు నోటి నీ వల్లనే నోరు వస్తాయి. మంచిదైతే ఊరు మంచిదవుతుందని కదా! అంటుంటారు చూసారా? కదా! ఎంత మంచి మాట చెప్పారో మీరు. నోరు, రోగాలు, అబ్డామినల్ రోగాలు దేనివల్లొస్తాయి? ఏవి పడితే అయి తింటేనేగా వచ్చేది. కరెక్ట్. రుణాలు, లోన్‌లు, అప్పులు అడిగేది ఎవరు చెప్పండి? మన నోరే కదా నోరే. అడిగేది. నోరు అడగకుండా మీరు ఏదైనా ఒక వస్తువు కొనండి చూద్దాం. కష్టం. ఎవ్వడు కొనలేరు. నోరు అడగకుండా. అందుకని ఈ నోరుని అదుపులో పెట్టుకుంటే నేను నోటిని అదుపులో పెట్టుకున్న వాడిని. అందుకని నన్నిక్కడ పెట్టి నీకు చూపిస్తున్నారు. ఒరేయ్ నాయనా! జీవితంలో నోరు అదుపులో పెట్టుకో. అవును. నోరుందని ఏది పడితే ఎట్ట పడితే అట్ట మాట్లాడబాకు. ఏది పడితే అది తినకు. తినకు. ఎట్ట పడితే అట్ట ఉండకు.
కాస్త నోటిని అదుపులో పెట్టుకో అని చెప్పటమే కుజుడు. అందుకని ఇప్పుడు ఇన్ జనరల్‌గా నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఆస్ట్రాలజీ దగ్గరికెళ్తే ఏం చెప్తారంటే, "ఏవండీ కుజుడు బాగాలేదండి." కుజుడు ఎందుకు బాగాలేదండి? ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగాలేదు ఎవరు? నేను, నా నోరు. నా నోరు అదుపులో ఉంటే ఎంతలా షుగర్ ఉన్నోడికైనా నాకు లేదులెండి. ఎంతలా షుగర్ ఉందని అనుకోండి ఒకవేళ మాట వరుసకి. ఎంతలా షుగర్ అయినా అదుపులో ఉంటుంది. ఎప్పుడు? నా నోరు నోరు అదుపులో ఉంటే. అవును. నోరు అదుపులో లేకపోతే నీ మాట, నీ తిండి కంట్రోల్‌లో వెరీ ఉండాలి. సింపుల్ లాజిక్ అసలు. అందుకని నోరు అదుపులో పెట్టుకున్న వాడికి పృథివీ అదుపులో ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. హ్మ్. అది సూర్యుడేమో మన శరీరం అన్నారు. చంద్రుడేమో మనస్సు అన్నారు. కుజుడేమో వాక్కు అన్నారు. మరి బుధుడు ఏ రకంగా మన శరీరంలో హ్మ్. ప్రభావం ఉంటుంది? ఏ రకంగా మీరు ఏ స్టోరీ చెప్తారా అని వెయిట్ చేస్తున్నా నేను గూడా. బుద్ధి కారకో బుధ అని. ఆస్ట్రాలజీ సెల్ఫ్ కంట్రోల్‌కి కారకుడు బుధుడు అని చెప్తుంది. నేను ఈ మధ్య ఒక పుస్తకంలో చదువుతుంటే బుధుడు గురించి కొన్ని జనరల్‌గా చెప్తున్నారు. ఆయన ఇంద్రలోకంలో కూర్చున్నప్పుడు హ్మ్. ఇంద్రుడంతటి వాడు అడిగితే కూడా బుధుడిని హ్మ్. తెలిసిందైనా సరే లటిక్కని చెప్పడు. ఓహ్! అంటే గబగబా చెప్పేసేయట. ఆయన అడగగానే మౌనం పాటించి ఆలోచించి ఆలోచించి ఒకటికి 2 సార్లు థింక్ చేసి అప్పుడు చెబుతాట. ఎందుకంటే గబుక్కని నేను రాంగ్ ప్రిడిక్షన్ ఇస్తానేమో అని ఆయన. హ్మ్. అందుకని సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడొస్తుందంటే ఎవరో ఒకళ్ళు నిన్ను ఈ లోకంలో తన కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అవును. లోక ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి అన్నట్టు అనుకోండి. ఇన్‌ఫ్లుయెన్స్. యెస్ కరెక్ట్. హ్మ్. చేసినప్పుడు నువ్వు చెప్పగానే రియాక్ట్ అయ్యావనుకో, ఎవరో వచ్చారు. ఏదో నేను పలానా చీర కొనుక్కున్నా అని చూపించారు. అబ్బో! భలే ఉంది అని ఎమ్మటే ఆర్డర్ పెట్టావనుకో, నువ్వు ఆవిడ కంట్రోల్‌లోకి పోయినట్టే కదా! ఖచ్చితంగా. ఆవిడ ఖచ్చితంగా. చూపించింది సూపర్. వెరీ గుడ్. బ్రహ్మాండం. ఆ! అయిపోయింది. నీకు నచ్చి కొనుక్కున్నావనుకో, నువ్వు నీ కంట్రోల్‌లో ఉంటావు. నీ పరిస్థితిని ఆలోచించకుండా వాళ్ళు చెప్పారు కదా అని నువ్వు చేస్తే, నీ బుద్ధి నీ ఆధీనంలో లేదు కదా! కదా! ఇది నేను పిల్లలకు కూడా అదే చెబుతా. ఇప్పుడు నువ్వు స్కూలు ఎవరో వచ్చారు నీ ఫ్రెండ్. స్లీప్ ఓవర్‌కి రా అన్నాడు. దడదడ మమ్మీ స్లీప్ ఓవర్‌కెళ్తాను గొడవ చేసి పోయావనుకో, నువ్వు సెల్ఫ్ కంట్రోల్‌లో లేనట్టు. ఖచ్చితంగా. అడగడం తప్పు కాదు. పోవటం కూడా తప్పు కాదు. సినిమాకైనా ఇప్పుడు మా ఎక్కడికైనా. కార్తీక్ ఇక్కడే ఉన్నాడు. సినిమాకైనా అంటూ ఉంటా. నేనే చెప్తూ ఉంటాను. యాహ్! సెల్ఫ్ సినిమాకైనా కంట్రోల్ ఉండాలి. కదా! ఇన్‌ఫ్లుయెన్స్. సినిమాకైనా, బజార్‌కైనా పోవడం తప్పు కాదు. నిన్ను అడగగానే ముందు నీకు థింక్ రావాలి. ఆ ఆలోచన రావాలి. ఏమన్నా క్లాస్ ఉందా? వర్క్ ఉందా? పనుందా? ఏమన్నా ఓకే. అన్ని ఒక 5 నిమిషాలు థింక్ చేసి, ఓహ్! ఇప్పుడు నాకేం పని లేదు. మమ్మీ అంతా వర్క్ అయిపోయింది. ప్లీజ్ నేను సినిమాకెళ్తా ఫ్రెండ్స్‌తో అని అడిగావనుకో, నువ్వు నీ కంట్రోల్‌లో ఉన్నట్టు. అవును. మేబీ ఇది ఆలోచనకొచ్చిందో నాకు ఈ కథను చదివిన తర్వాత నాకు ఆలోచనకొచ్చింది. బుధుడు కూడా ఇలానే ఆలోచించుంటాడు. ఒకసారి ఆ రోజున్న వర్క్స్ మొత్తాన్ని థింక్ చేసుకొని, ఆ! ఓకే. అని అప్పుడు చెప్తున్నాడు. అందుకని ఎవరైనా నిన్ను అడిగినప్పుడు గబుక్కన నీకు తెలిసిందైనా సరే 1 సెకండ్ అయినా టైం తీసుకొని చెప్పు. నిన్ను హ్మ్. బాధ పెట్టినా, సంతోషపెట్టినా అవును. గబుక్కన ఆన్సర్ ఇవ్వకు. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ ఎలా దెబ్బతింటుందంటే ఎక్స్‌ట్రీమ్ బాధలో ఉన్నా, హ్మ్. ఎక్స్‌ట్రీమ్ హ్యాపీలో ఉన్నా నీకు తెలియకుండానే ఓవర్ యాక్షన్ చేస్తాం మనం. అవును. ఖచ్చితంగా. మనకు ఎక్స్‌ట్రీమ్ కోపంలో ఉంటే చాలా ఓవర్‌గా చేసేస్తాం. అవును. ఎక్స్‌ట్రీమ్ ఆనందంలో ఉంటే కూడా ఓవర్ చేస్తాం. అందరూ అనుకుంటారు ఆనందం మంచిదే గదా! అని. ఎక్స్‌ట్రీమ్ ఏది మంచిది గాదు. ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్‌ట్రీమ్ ఆనందంలోనే సినిమా యాక్టర్లు అందరూ సావిత్రి లాంటి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. ఖచ్చితంగా. అవును. ఎక్స్‌ట్రీమ్ బాధలోనే వాళ్ళు పోగొట్టుకున్నారు అట్లనే సేమ్. అవును. సో, అందుకని ఈ 2 మంచివి గాదు. సెల్ఫ్ కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఏమడిగినా, ఎవరు ఏం చెప్పినా ఈ లోకంలో నువ్వు 10 నిమిషాలన్నా నీ గురించి నువ్వు ఆలోచించకుండా, నీ గురించి నువ్వు ఆలోచించకుండా చేశావంటే బుద్ధి లేనివాడివి. అందుకే పూర్వం "ఎరా బుద్ధి లేదా?" అనేవాళ్ళు. స్కూల్‌లో చదవకపోతే మా చిన్నప్పుడు ఇండియాలో ఇప్పుడు ఎవరు అంటున్నారో లేదో తెలీదు గానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత పాత టీచర్లు అనేవాళ్ళు. "ఎరా బుద్ధి లేదా?" అని. ఇప్పటికే అంటే అంటాం కదా! బుద్ధి లేదా అని అంటాం. మనం కామన్‌గా మనం అంటాం అంటాం వాడుక టీచర్స్. భాషలో. బట్ ఎందుకు అంటే, "ఎరా నువ్వు మైండ్ పని చేయట్లేదా? నీ సెల్ఫ్ కంట్రోల్ లేవా? ఎందుకు వర్క్ రాయలేదు?" అవును. అని అడగడానికి గుర్తనమాట. అందుకని బుధుడు. బుద్ధిని ఎప్పుడు నువ్వు సెల్ఫ్ కంట్రోల్‌లో ఉండు. అదే బుధుడు. చాలా చెప్పారు. అదే ఇప్పుడు మనము ఇవన్నిటికి కూడా రిలేటెడే. మీరన్నట్టు ఇప్పుడు శరీరమైనా, మనసైనా, వాక్కైనా బుద్ధితోటే నడుస్తూ ఉంటాయి. అందుకే ఇందాక చెప్పింది. ఒకదాన్ని మించింది ఒకటి అవును. పాడైపోతే అవును. ఇప్పుడు ఆరోగ్యం పాడైందనుకోండి. మనం అనుకుంటాం అబ్బో! అనుకుంటాం. కానీ మనసు పాడైందనుకోండి, ఆరోగ్యం పాడైంది చిన్నదవుతుంది. అవును. ఇది పెద్దదవుతుంది. అవును. ఇప్పుడు ఆరోగ్యం పాడైంది.
నోరు మంచిది కాదనుకోండి. అంటే నోరు మాట్లాడుతూనే ఉందనుకోండి. ఊపిరి ఆడకుండా చెత్తా చెదారం అంతా. అవును. ఇప్పుడు మనసు బాగలేని దానికంటే ఇది ఇంకా చెత్తది. ఖచ్చితంగా. ఇప్పుడు ఇది మాట్లాడుతుంది చెడ్డదనుకుందాం. ఇది ఎంత చెడ్డదైనా సెల్ఫ్ కంట్రోల్‌లో లేకపోతే ఇది చిన్నదవుతుంది. ఇది చాలా పెద్దది. సెల్ఫ్ కంట్రోల్ లేని వాడు పతనమైపోతాడమ్మా. అవును. జీవితంలో పతనావస్థలకు ఎళ్ళేవాడు ఎవరంటే సెల్ఫ్ కంట్రోల్ లేనివాడే. అంటే ఈ వ్యసనాలన్నీ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే కదా! ఇప్పుడు మనం ఏదైనా ఒక, ఒక అడిక్షన్ అనేది వచ్చేది. అది వాటెవర్ ఇట్ ఈస్. అవును. మన సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడే లేనప్పుడు. మనకొక దాని మీద అడిక్ట్ అయిపోయి ఉంటాం. కరెక్ట్. మనకొకసారి ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే, మనం దేనికి అడిక్ట్ అవ్వము. మన మీద మనకొక ఆధీనం ఉంటుంది. అందుకు నవ నిగ్రహాలు అన్న. ఇప్పుడు మీరు నాకు చెప్పింది 4 అలాగే. ఇప్పుడు తర్వాత ఇప్పుడు గురువు గురువు. గురించి చెప్పండి. బృహస్పతి. బృహస్పతి. బృహస్పతి ఏందంటే వినయంగా ఉండటం. హ్మ్. చెప్పేది వినటం. ముందు లోకంలో చాలా ఇప్పుడు చూడు ఇందాకే సెల్ఫ్ కంట్రోల్ అన్నామా? అవును. సెల్ఫ్ కంట్రోల్ కాస్త అటు ఇటు ఉన్నా కూడా ఈ తర్వాతది లేకపోతే చాలా పెద్ద దీనికంటే ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకో తెలుసా? గురువు ఏందంటే ఎవరేం చెప్పినా వింటాట. ఓహ్! అసలు ముందు విను. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే లోకంలో మాట వినకపోవటం వల్లనే. అవును. తప్పితే విడిగా ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు మా ఆవిడ ఉందమ్మా. నేనున్నా. ఇప్పుడు మా ఆవిడ నేను అడిగా, నాకు ఇవాళ మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు తినాలనుంది చెయ్యమ్మా అని అడిగా. అడిగితే ఆవిడంది 2 రకాలుగా. మామిడికాయ లేదండి అందనుకో. నాకెమ్మటే కోపం వస్తుంది. ఏదో 2, 3 రోజులు ఇట్లనే వరుస ఏదో ఒకటి నిజంగా ఉండుండకపోవచ్చు. హ్మ్. 2, 3 రోజులు ఇట్లనే చెప్పిందనుకో, నేను అందరికి చెప్పేటప్పుడు ఏం చెబుతానంటే, మా ఆవిడ నా మాట వింటలేదండి అంట. కానీ జనరల్‌గా ఆలోచిస్తే ఆవిడ నా మాట వినకుండా లేదు. నేను అడిగిన పప్పు చేయలేదు. కానీ అవును. నేను ఆ మాట చెప్పను మీకు. అవును. మా ఆవిడ నా మాట వింటలేదు. సిట్యుయేషన్ చెప్పరు మీరు. జరిగిన సంఘటన చెప్తే చెప్పరుగా. అర్థమవుతుంది. మా ఆయన నా మాట వింటలేదు. మా ఆవిడ నా మాట వింటలేదు. మా అబ్బాయి నా మాట వింటలేదు అంటారు తప్ప, హ్మ్. మా అబ్బాయి చదువుకోవట్లేదు. మా అబ్బాయి ఇది చేయట్లేదు అని చెప్పరు. సో, అందుకని ఇప్పుడు మనం విషయం చెప్పం. నా మాట వింటలేదు అంటాం. హ్మ్. అందుకని నువ్వు కూర్చొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆవిడ ఇప్పుడు నేను పప్పు అడిగాను. ఆవిడంది, "ఏవండీ తప్పకుండా చేస్తానండి" హ్మ్. అంది హ్మ్. తెలివిగా. సరే అయిపోయింది. ఎప్పుడైనా నువ్వు చెప్పిన మాట వింటే ఇగో సాటిస్ఫై అవుతుంది. అవును. చెయ్యక్కర్లా నువ్వు. ఎదుటివాడు పని చేయక్కర్లా. నే ఈ లోకంలో అమ్మాయి, అబ్బాయి అని కాదు ఇక్కడ మనిషి. అవును. ఏ మనిషి అయినా ఇంకో మనిషికి చెప్పేటప్పుడు ఆ మనిషి కూర్చొని వింటే చెప్పిన వాడు ఇగో సాటిస్ఫై అవుతుంది. అది మాత్రం నిజమే. అంటే ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలైనా, ఇప్పుడు మా హస్బెండ్ అయినా, మీ వైఫ్ అయినా సరే, మనం చెప్పినప్పుడు ఎవరన్నా ఏదన్నా ఓకే అని వింటే ఒక రకంగా ఉంటుంది. చెయ్యక్కర్లా. ఆ! ఆ! వినకపోతే అది నిజంగా మనసులో పెట్టేసుకుంటాం. ఉంటుంది. వినలేదు అనే కదా! ఉంటుంది. ఇప్పుడు నేను మా ఆవిడకి చెప్పాను. పప్పు చేయమని. అయ్యో! భలే భలేండి గ్యారంటీ అండి అంది. చేస్తా అంది. లోపల మామిడికాయలు. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చి, ఏవండీ మామిడికాయలు ఏది ఏం చేయమంటారు అంది. షాప్‌కెళ్ళొద్దాం రండి అన్నదనుకో. అప్పుడు నేనేమంటానంటే, పర్లేదులే రేపు చేసుకుందాంలే గాని ఉన్నది చెయ్యి అంట. ఈ మాటే ఆవిడ కూడా చెప్పింది. కానీ నేను చెప్పగానే చెబితే నాకు ఇగో హర్ట్ అవుతుంది. అదే ఇప్పుడు ఆవిడ చెప్పిందని నేను యెస్ అన్నా. అదే మాటే జరిగేదదే. అవును. అందుకే లోకంలో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఎక్కడంటే చెప్పిన మాట వినకపోవటం. అది గురువు. అందుకని గురువేందంటే ఎవరు ఏం చెప్పినా వింటాడు ముందు. నాన్న చెప్పు నువ్వేం చెప్పదలుచుకున్నావు? అన్నీ తెలిసినా సరే ఏమీ తెలియనట్టు వినేవాడు గురువు. అందుకని జీవితంలో గుర్తుపెట్టుకో. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కుటుంబం ఎవరైనా మనిషి అన్నవాడు నీ పక్కన వాళ్ళు ఏమైనా చెబుతున్నప్పుడు ముందు విను. హ్మ్. చెయ్యొద్దు. విను. గుడ్ లిజనర్ అంటుంటారు చూడండి. ముందు విను. ఎందుకంటే 10 మాటల్లో ఒక మాట నీ లైఫ్‌ని టర్న్ చేసే మాట ఉండుండొచ్చు. నీకు 9 తెలిసుండొచ్చు. కానీ ఒక్క మాట నీ లైఫ్‌ని టర్న్ చేస్తే నువ్వు మిస్ అవుతావుగా. అందుకని ముందు కూర్చొని విను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మ మాట వింటే మీ అమ్మ నీ మాట వింటది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నాన్న తేమ్మా అన్నావనుకో, వాడు పిల్లగాడు ఎళ్లి తీసుకొచ్చాడు. కార్తీక్ కూర్చొని ఇంత పని చేస్తున్నాడు. ఎప్పుడు ఇలా కూర్చున్నాడో, ఇప్పుడు ఆనికొచ్చి ఇగ అమ్మా నాకిది కావాలమ్మా అంటే, తీసుకోపో అమ్మా అంట. అవును. ఎందుకు? వింటున్నాడు. ఎప్పుడైనా లోకంలో అంతే. నువ్వేదింటే, నువ్వేది చేస్తే అదే నీకు రిప్లై వస్తది. నువ్వేది నువ్వు వింటే ఎదుటి వాళ్ళు వింటారు. నువ్వు వినకపోతే ఎదుటి వాళ్ళు వినరు. హ్మ్. అదే గురువు. అందుకని గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడు గూడా ఎవరేం చెప్తున్నా ముందు విను. వినాలి. వినయంగా విను అది గూడా. అంటే ఏం ఇప్పుడు చెప్పావురా? చాలా మంది చెప్తూ ఉంటారు. అన్ని పాటించకపోయినా, ఆ టైంకి నువ్వు అట్‌లీస్ట్ నువ్వు విని,
అది ఇంకా తర్వాత సంగతి. పాటించడం అనేది నీ వ్యక్తిగత విషయం. నువ్వు నెక్స్ట్ నీ సిట్యుయేషన్‌ని బట్టి నువ్వు పాటిస్తావా లేదా? ఆ తర్వాత సంగతి. అందుకే మన చెబుతాను. వాళ్ళైతే పాటించాలి అని మనకుంటుంది. కానీ బయట వాళ్ళందరూ మనం చెప్పిన మాటలు ఎవరు ఆ! మేబీ పాటించలేకపోవచ్చు కరెక్ట్ కదా! మాట. మంచి మాట మాట్లాడారు క్వెషన్. మళ్ళీ లేతే తప్పుగా అర్థం చేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఎవడో వచ్చి ఇంకేదో "ఏరా ఈ చెడ్డ పని ఒకటి చేద్దాం రా" అన్నాడనుకో. అవును. అంటే ఇప్పుడు వినమనేగా ఇప్పుడు కాదు. వాడు చెప్పేది విను. ముందు హ్మ్. అసలు మొత్తం చెప్పని. అవును. ఇప్పుడు ఒక చెడ్డ మాటే అడిగాడు నిన్ను ఫర్ ఎగ్జాంపుల్. ఏదో హ్మ్. సంథింగ్ ఏదో ఒక మాట చెప్పాడు. నేను ఆ హ్మ్. పదాలు కూడా వాడను అన్నాడు. ఇప్పుడు చెబుతూ ఉండంగానే నీకు అర్థమైనా అబ్బో! స్టాప్ అనబాకు. ఎందుకంటే హ్మ్. వాడేం చెప్పదలుచుకున్నాడో ముందు నీకు తెలియాలిగా. అవును. అందుకని నీకు తెలియకుండా నువ్వు వాడినెమ్మటే స్టాప్ అనబాకు. ముందు వాడిని అన్నీ చెప్పిన తర్వాత ఓకే. థాంక్ యూ అంతే. అని బయటికి రా. అది నీకు మంచిదా? కాదా? అని బుదులు. సెల్ఫ్ నీ బుద్ధి. కంట్రోల్‌కెళ్ళి నువ్వు ఆలోచించి మంచిదా? కాదా? అని ఆలోచించి అప్పుడు కుజుడు ద్వారా మంచి మాట చెప్పించు. అవును. అప్పుడు నీ మనసు బాగుంటుంది. సూపర్ అసలు. రిలేటెడ్ చూసారా ఎట్లా ఉందో? అవునవును. చాలా. అందుకని ముందు ఎవరేం చెప్పినా శ్రద్ధగా విను. వినకపోతే జీవితంలో నువ్వు పైకి రాలేవు. ఈ లోకంలో ఎవ్వడు పైకి రాలేడు. ఖచ్చితంగా. విననివాడు పైకి రాలేడు. అది గురువు. 5 గ్రహాల గురించి చెప్పుకున్నాం గదా! మరి శుక్రుడి గురించి ఏం చెప్తారు మీరు? శుక్రుడు సంతోషానికి కారకుడు. హ్మ్. హ్యాపీనెస్. ఓకే. ప్లస్ చూడండి వర్కు ప్యాషన్‌గా పనిచేయటానికి శుక్రుడు కారకుడు. హ్మ్. శుక్రుడు బలంగా ఉన్నవాడు ప్యాషన్‌గా పనిచేస్తాడు. హ్మ్. అందుకే ఒక పని ఒకే పని, ఒకే గంటలు సుమారు ఒక 5 గంటలో, 6 గంటలో పని, హ్మ్. ఒకే జీతం. ముగ్గురికిస్తే ఇందులో ఒకడు ఏడుస్తూ పనిచేస్తాడు. హుహు. ఒకడు తప్పనిసరిగా చేస్తాడు. హ్మ్. ఒకడు ప్యాషన్‌గా పనిచేస్తాడు. హ్మ్. ఈ ముగ్గురికి కారణం శుక్రుడు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఓహ్! ఆనందం. అందుకే శుక్రుడు బాగున్నవాడు ఆనందంగా పనిచేస్తాడు. జనరల్‌గా మనుషులేందంటే వచ్చే మెటీరియల్‌ని బట్టి మెటీరియల్‌తో కూడిన మెటీరియల్ వల్లనే ఆనందం వస్తుంది అనుకుంటున్నారు. మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల అనుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో వచ్చింది నా చేతికి. హ్మ్. అబ్బా! అనుకుంటున్నా. ఇది పోయింది. అయ్యో! అనుకుంటున్నా. ఇది రావటానికి, ఇది పోవటానికి, నా ఆనందానికి ఏం సంబంధం లే. హ్మ్. నా ఆనందానికి ఇవి కొద్దిగా యాడ్ అవుతున్నాయి అంతే. అవును. ఇది మర్చిపోతున్నాడు మనిషి. హ్మ్. నా ఆనందాన్ని ఇవి డిస్టర్బ్ చేయకూడదు. హ్మ్. ఏవి డిస్టర్బ్ చేయకూడదు. నేను ఆనందం అంతే. నాకొచ్చే మంచి ప్లస్ ఈ ఆనందాన్ని కొద్దిగా పెంచుతుంది. అవును. అంతే కదా! ఇప్పుడు ఒక బాధొచ్చిందనుకోండి, నా ఆనందం నాకే ఉంటుంది అంతే. బాధుండదు నాకు. అవును. ఒకవేళ బాధున్నా, ఈ ఆనందం అనేది ఉంది కాబట్టి, ఆ బాధ ఇంతుంటుంది. ఇంత ఆనందం పెరిగింది కాబట్టి, ఇంత ఇంత బాధుంటుంది. ఇది గ్రహించటమే శు శుక్రుడు. శుక్రుడు. అందుకని ఎప్పుడూ కుదిరినంత వరకులో ఆనందంగా పనిజేయటానికి వర్క్ ప్యాషన్‌గా నేను పిల్లలకందరికీ అదే చెప్తాను ఇక్కడ పూజలకెళ్ళిన చోట. స్టూడెంట్స్ ఉంటే ప్యాషన్‌గా పనిజేయండి. జీవితం నువ్వు నువ్వు ఈ కాంపిటీషన్ ప్రపంచంలో అవును. నువ్వు ఎంత ప్యాషన్‌గా పనిజేస్తున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. నీకెంతొచ్చనేది ఎంత ఇంపార్టెంటో వెళ్ళేదాకా ఎంతొచ్చో తెలుస్తాడు. వెళ్ళిన తర్వాత నీ ప్యాషన్‌ని బట్టే నువ్వు పై స్థాయికెళ్తావు. అవును. ఉదాహరణకి చెన్నైలో ఒకాయన ఒక కంపెనీలో చేరి కొన్ని రోజులు చేసుకుంటూ వెళ్ళి తన పనిలో ఉన్న ప్యాషన్ తనాన్ని చూపిచ్చి గూగుల్‌కి సీఈఓ అయ్యాడు. సుందర్ పిచ్చయ్య గారు. హ్మ్. అవును. నిజమే. దేనికయ్యాడు? పనిలో ఉన్న ప్యాషన్. ఎంత కాంపిటీషన్‌లో ఆయన పైకొచ్చాడు. అవును. వర్క్ మీద ప్యాషన్. ఎవ్వరికైనా లోకంలో నువ్వు చేసే పని మీద నీకు ప్యాషన్ ఉంటే నిన్నెవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా. అది శుక్రుడు. అందుకని శుక్రుడు అంటే శుక్రుడు బాగలేదు కాబట్టి ఇదేంది కాదు. శుక్రుడు బాగలేకపోవడం కాదు. నేను బాగలేను. హ్మ్. ఎవడికి వాడు. అవును. ఏం బాగాలేదు? నువ్వు వర్క్ ప్యాషన్‌గా పని చేయట్లా. దాని మీద దృష్టి పెట్టి పని చేయటంలా. ఇంకా దాని మీద ఇంకా కొత్తగా ఆలోచన చేసి పని చేయట్లా. అందుకని నీకు సక్సెస్ గాని, లేదా ఇంకో పని గాని, ఆనందం గాని దొరకట్లా. సక్సెస్ ఫస్ట్ కూడా కాదు. నీకు హ్మ్. ఆనందం దొరకట్లా. అంటే ఫస్ట్ మనం ఉన్న దాంట్లో తృప్తి పడుతూ అంటే తృప్తి పడిపోమనట్లేదు. ఉన్నదానికి అంటే మనకు ఆల్రెడీ ఒకటిచ్చాడు కాబట్టి దానికి మనం కృతజ్ఞతగా కృతజ్ఞత తెలుపుకుంటూ, మనకున్న దాన్ని ఆనందపడుతూ, దాన్ని బాగా చేస్తుంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఆటోమేటిక్‌గా వస్తాయి. అంతేగాని ఎక్కడ దీనికే బాధపడుతూ ఆ! కూర్చుంటే కొత్త ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి రావు. చెప్పండి? రావు. ప్లస్ శాస్త్రం ఏం చెప్పిందంటే, ఇప్పుడు వేదాంతం కూడా నువ్వెక్కడ ఇక్కడ ఆగిపో అని చెప్పలా. అవును. ఇప్పుడు నాకొక
నాకు రూ. 10 వస్తే అబ్బో! బీభత్సం అనుకున్నాననుకోండి ఒకవేళ. అవును. నాకు రూ. 10 రావడమే ఎక్కువ నా లైఫ్‌లో అనుకున్నప్పుడు హ్మ్. నాకు 100 వచ్చినియి. 100 వస్తే నేను జనరల్‌గా ఏమనుకోవాలి? ఇంక నా జీవితానికి ఇంకేం వద్దనుకోవాలి. కానీ అక్కర్లేదనుకోవాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే నువ్వు అలా అనుకోవద్దు. హ్మ్. కానీ 100 వచ్చినప్పుడు నీకు కలిగే ఒక తృప్తి ఉంటుంది గదా! అవును. ఇంక చాలు అనే ఒక వైరాగ్యం ఉంటుంది గదా! ఆ వైరాగ్యాన్ని మనసుకు పట్టించుకో. హ్మ్. మనసుకి మనసులో నీకు ఇంక ఇంతకు మించి వ్యామోహం ఉండొద్దు. అవును. కానీ పని చెయ్యి. ఇంకా 1000 సంపాదించు, 1,00,000 సంపాదించు. అవును. నీకు 10 ఎక్కువ అనుకున్నోడికి 100 వచ్చినియంటే, ఇప్పుడు నువ్వు 1000, 1,00,000 దాకెళ్ళు. చేయగలుగుతావు. కానీ చేయగలుగుతావు గూడా. హ్మ్. కానీ నీకు 100 ఎక్కువైనప్పుడు వ్యామోహానికి ఎళ్ళబాకు. అవును. ఎందుకంటే అక్కడ నీకు అత్యాశ, అత్యాశ అత్యాస. అనుకోవాలి. ఎందుకంటే లైఫ్‌లో డిసప్పాయింట్లు సహజంగా జరుగుతుంటాయి. హ్మ్. ఈ డిసప్పాయింట్ దగ్గర నువ్వు ఆగావో నీ హ్యాపీనెస్ పోతుంది. ఖచ్చితంగా. అది శుక్రుడు. అందుకని ఎవరో ఒకళ్ళు నిన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉంటారు. నిన్ను కిందకి లాగుతూనే ఉంటారు. నువ్వు చేయలేవు అంటుంటారు. నువ్వెంత ప్యాషన్‌గా చేద్దామని పక్కన ఎవడో ఒకడుంటారు. నువ్వు చేయబాకు. నీ వల్ల కాదు. నువ్వు అవును. చేయలేవని. వాళ్ళన్న మాటల్ని పట్టించుకోవద్దు. తీసుకోబాకు. హ్మ్. నువ్వు నవ్వుతూ పని చెయి. అవును. యెస్ సార్. నవ్వుతూ పని చెయి. అవును. ఎవరో వచ్చి నిన్నేదో అంటారు. వాడి మీద కోప్పడబాకు. ఎందుకంటే వాడు అజ్ఞాని. నువ్వు జ్ఞానివి కదూ! నువ్వు కోప్పడితే నువ్వు బుద్ధి అజ్ఞానివేగా. బుద్ధితో ఆలోచించి ఆలోచించు. సో, వాడు నీ ఆనందాన్ని చెడగొడుతున్నాడు. అందుకే నువ్వు చేసే పనిలో వంకలు చెబుతున్నాడు. నీ పనిలో వంకలు చెబుతున్నాడంటే నువ్వు బానే చేస్తున్నావు. నీ మీద జలస్ తోటి చెప్తున్నాడు. చెప్తున్నాడనుకోవాలి. నీ ఆనందాన్ని చెడగొట్టాలి. ఎందుకంటే ఈ పని చేయటం వల్ల నీకు హ్యాపీనెస్ వస్తుంది. నీ హ్మ్. ఆనందం చెడగొట్టాలి. అందుకని చెప్తుంటాడు. వాడి మీద జాలిపడు. మెలకుండా ఊరుకో. అసలు వాడి గురించి ఆలోచించబాకు. నీ పని నువ్వు చేసుకో. ఖచ్చితంగా. నువ్వు వాడి గురించి ఆలోచించరా అన్నావనుకో నీ పని అయిపోతుంది. అంతే గదా! వాడి మనం ఉద్దేశ్యం కూడా అదే. నీ ఆ! పని చెడగొట్టాలనేది వాడి ఉద్దేశ్యం. ఆ! నువ్వు చెడిపోతావు. అది శుక్రుడు. అందుకని ఎవ్వరేమన్నా సరే నీకున్న ప్యాషన్‌ని, నీకున్న వర్క్ మీదున్న డెడికేషన్‌ని పోగొట్టుకోవద్దు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మామూలుగా నేను అన్నీ చేస్తూ ఉంటాను. ఒకటి ఇది అంటే చిన్నప్పటి నుంచి అదేంటో ఏది చూసినా నాకు ఇష్టంగా అంటే నేను ఆర్ట్ పర్సన్ అన్నమాట. నేను డ్రాయింగ్ వేస్తాను, ఫోటోగ్రఫీ చేస్తాను, చాలా పనులు చేస్తుంటా. చాలామంది అంటారు, ఇన్నెందుకు చేస్తావు? ఒక దాంట్లో ఉండు" అని అంటారు. నేనెప్పుడూ వాళ్ళ మాటల్ని విని వదిలేసాను. ఎందుకంటే నాకేది ఇష్టమో, నాకేది ప్యాషనో నేనది చేస్తున్నాను. నేను ఆనందంగా ఉన్నాను. చెప్పేవాళ్ళు 100 చెప్తారు. వినాలి. దాన్ని అంటే మనకి ఏది కావాలో అది తీసుకోవాలంతే. ఇప్పటికీ అంతే నేను. నాకు నచ్చింది నేను చేస్తాను. 2 ఏళ్ల క్రితం నేను వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని అనుకుని చాలా తగ్గిపోయి ఉండేదాన్ని. కానీ నా సెల్ఫ్ మీరన్నట్టు ఇప్పుడు నేను ఏదైతే ప్యాషన్‌గా అనుకున్నానో, దాని నాకు అది ఆనందం ఇస్తుంది ఖచ్చితంగా. ఆ ఆనందాన్ని నేను కోల్పోకుండా, నాకు నచ్చింది నేను ప్యాషనేట్‌గా నేను చేస్తున్నాను కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను ఈరోజు. అది. ఎప్పుడు మీరలా తీసుకొని చేశారో వాళ్ళెందుకుంటారంటే ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిట్లో కాలు పెట్టడానికి ఒక రీజన్ ఉంటుందమ్మా. అవును. లాస్ట్ బర్త్‌లో మనం ఏవైతే కొన్ని నేర్చుకొని వదిలేసొచ్చామో, హ్మ్. శాస్త్రం ఏం చెబుతుందంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు లాస్ట్ బర్త్‌లో ఎక్కడ ఎండ్ చేశావో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, నువ్వు ఏమేమి నేర్చుకొనొచ్చావో అవే నీకు గుర్తులు తాలూకొస్తాయి. ఒకడు నేర్చుకోవాలన్నా రాదు వాడికి. అవునా? రాదింకా. హ్మ్. వాడి ఇంట్లో పట్టుపడుతున్నారు. "నువ్వు ఇది నేర్చుకోరా, నువ్వు ఇది నేర్చుకోమ్మా, వాడు నేర్చుకోనే నేర్చుకోడు. నిజంగా నేను చాలా నేర్చుకోలేదండి. అది స్వతహాగా అది. వచ్చినవే అని చెప్పాలి చాలా. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో నేర్చుకోనున్న మైండ్‌లో కొన్ని ఉంటాయి. హ్మ్. మీరు ఇప్పుడు ఈ కొంతమంది ఏంది ఇది నిజమేనా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. దీని హ్మ్. గురించి తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళనొకసారి థింక్ చేస్తే, వాళ్ళు కూడా మనసుతో ఆలోచిస్తే హ్మ్. వాళ్ళకే తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి అసలు వీడికి ఏమీ సంబంధం లేని విషయాలు కూడా వీడికి స్ఫురణకొస్తుంటాయి. అవును. అరే! ఎలా? నాకు ఈ సబ్జెక్ట్ కాదే నాకెలా తెలిసింది? అనొస్తుంది చూసావా? అవును. అది ఎక్కడో ఉన్నది. నీ బ్రెయిన్‌లో ఆల్రెడీ ఉన్నది. ఉన్నది స్టోర్ అయిపోయిన కాబట్టి మెమరీ అన్నమాట. మెమరీ బయటికొచ్చింది. అందుకని ఈ ప్యాషన్‌ని పోగొట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఏ పని చేసినా ప్యాషన్‌గా పని చేయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి ఇక్కడ పబ్లిక్స్‌లో పనిచేసేవాడు హ్మ్. అట్లాంటాలో. చదువుకునేటప్పుడు. అవును. చేసి పిల్లలిక్కడ చేస్తూ ఉంటారు చేస్తారు గదా! కదా! జనరల్‌గా ఇక్కడ అందరూ పనులు చేసి అవును. డబ్బులు అవును. సంపాదించుకొని చదువుకుంటారు. ఇండియాలో అలా కాదు గదా! అవును. సో, ఇప్పుడు చేస్తుంటే వాళ్ళ షాప్‌లో 60 ఆల్‌మోస్ట్ 70, హ్మ్. 65-70 మధ్యలో ఉండే ఒకాయన జాయిన్ అయ్యాడు. హ్మ్. ఆయన
ఆయనకి అన్నీ రిటైర్ అయిపోయాడు. హ్మ్. రిటైర్ అయిపోయి ఆయనకి పబ్లిక్స్‌లో పనిచేయడం ఆయన ఇష్టం అంట. ఆయనకొక డ్రీమ్ అట. ఓహ్! అందులో ఆయనేంది ఫ్లోర్ తుడవటం పని. ఓకే. ఫ్లోర్ తుడవటం పని 70 ఇయర్స్ ఆయన. ఆల్‌మోస్ట్. చూడండి. వీడు అతను రోజు ఫ్లోర్ తుడుస్తూ ఉంటే, ఈ మా వాడు మొత్తం లాస్ట్ 10కి ఏదో క్లోజ్ చేసి వచ్చేటప్పుడు ఆయనకి హెల్ప్ చేసి వచ్చేవాడు. సూపర్. ఆయన్నడిగాట మా వాడు, "ఓయ్! ఎందుకు నువ్వు ఈ వయసులో ఈ పని చేస్తున్నావంటే, నేను డబ్బుల కోసం పని చేయట్లేదు. డబ్బులు కూడా అంత కావాలి. అవసరం లేదు. బట్ ఇస్తారు. హ్మ్. బట్ నాకిక్కడ పని చేయటం నాకిష్టం. ఇష్టం. అందుకని నేను ఈ పనిష్టం. పని చేస్తున్నాను. బట్ నాకు ఏ పనిచ్చినా ఇష్టమే. మరి ఇదే ఎందుకు చేస్తున్నావు అంటే, ఇది అదేం లేదు. నాకిక్కడ పని చేయడం ఇష్టం. వాళ్ళు ఈ పని ఇచ్చారు. అందుకని ఆ స్పీకర్ పెట్టుకొని, పాటలు పెట్టుకొని ఆయన తుడుస్తుంటాడు నాన్న. అసలు 70 ఏళ్ళు ఆయన ఆ ఫ్లోర్ అలా ఆనందంగా నవ్వుకుంటూ, ఆ పాట యెస్. పాడుకుంటూ తుడుస్తుంటే, ఏంది నాన్న అసలు అని చెప్పి మా వాడు చెప్పేవాడు. అలాంటి వాళ్ళని చూసి చాలా ఇన్‌స్పైర్ అవ్వాలండి. ఎందుకంటే, ఆ ఏజ్‌లో అసలు మనం చిన్న చిన్న వాళ్ళు గూడా ఇవాళ రేపట్లో అమ్మో! అయ్యో! చిన్న చిన్న పనులే చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నారు. అలాంటిది 70 ఇయర్స్ వాళ్ళు హ్మ్. అంత కష్టపడుతున్నారంటే, హ్మ్. అంటే ప్యాషనేట్‌తో కష్టం గాదు. కష్టం ఉన్నా, ఇష్టం. కష్టాన్ని కూడా ఇష్టంగా ఇష్టంగా మార్చుకొని యెస్. చేస్తున్నారంటే, యెస్. నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. ఇన్‌స్పైర్ అవ్వాల్సిన విషయం అది. కరెక్ట్. అందుకని శుక్రుడు చెప్తాడు, "నువ్వు ఏ పని చేసినా ఇష్టంగా పని చెయి. ఖచ్చితంగా. కష్టపడబాకు. అవును. ఇష్టంగా పని చెయి, ప్యాషన్‌గా పని చెయి. ఏదో ఒక గోల్ పెట్టుకొని పని చెయి. నువ్వు లైఫ్‌లో మంచి పొజిషన్‌కెళ్తావు." నిజంగా. అదే శుక్రుడు. ఖచ్చితంగా. అందుకని నవ శుక్రుడి నిగ్రహాలు గురించి అంటే మనం ఇన్ని మాట్లాడుకున్నాం వేరే గ్రహాల గురించి కానీ, శుక్రుడి గురించి చాలా ఉందనిపిస్తుంది నాకు హ్మ్. చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మిగతావన్నీ మన లోపల ఉంటాయి. కానీ శుక్రుడిది బయటికి అందరికి కనిపించేది బాగా. అవును. మనం ఏం చేస్తున్నామనేది అవును. అంటే ఇప్పుడు మనం మాట్లాడామా చిన్న చిన్న మాటల్లో కొన్ని అలా స్కిప్ అయిపోతుంటాయి. కానీ మనం చేసే పనే కదా మనకి లైఫ్ పని. మెయిన్ ఇదిచ్చేది. యెస్. యెస్. సో, ప్రతి పని శుక్రుడితో రిలేట్ అయి ఉంటుంది. రిలేటెడ్ ఉంటుంది. అవును. సూపర్ అండి. చాలా యాహ్! చాలా బావుంది. అది. అందుకని ఎప్పుడు మీరు కొంతమందిని చూడండి. మీరు ఆఫీసులకెళ్తే వాడు మొహం ఇలా పెట్టుకొని పని చేస్తుంటాడు. నేను వెంటనే వాడిని చూడండి వీడికి శుక్రుడు బాగాలేదు జాతకంలో. అందుకే ఏడుస్తూ పని చేస్తున్నాడు. 3 చెప్పాక ఏడుస్తూ చేసేవాడు, అవసరం కొద్దీ చేసేవాడు, ప్యాషన్‌గా పనిచేసేవాడు. ప్యాషన్‌గా పనిచేసేవాడు నవ్వుతూ నేను జనరల్‌గా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెబుతుంటా అక్కడక్కడ అవును. మా పూజల దగ్గర. హ్మ్. ఇప్పుడు మీరు ఒక షాప్‌కెళ్లి చూడండి. ఒకతను అదే ఒక షాపులో నేను ఆ పేర్లు చెబితే ఇక్కడ బాగోదు కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే అన్నీ హ్మ్. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారని. అవునవును. మీరు ఒక షాప్‌కెళ్తే అక్కడ చాలా హ్యాపీగా నవ్వుతూ మీరు ఏదైనా అడిగారనుకోండి, ప్లీజ్ కమ్ అని తీసుకెళ్ళి, ఇదిగో ఇదే నువ్వు అడిగింది. యెస్ తీసుకో అని చెప్తాడు. హ్మ్. అది ప్యాషన్. అవును. అదే మీరు ఇంకొక షాప్‌కెళ్ళండి. నంబర్ 4లో ఉంది పో అంటాడు. అవును. వాడి అవసరం. ఇంకోడంటాడు నాకు తెలీదు వాడిని అడుగు పో అంటాడు. ఆడు ఏడుస్తూ పని చేసేవాడు. అబ్బా! అసలు సో, వీళ్ళు ఎగ్జాంపుల్స్ మాత్రం చాలా వీళ్ళు బాగున్నాయసలు. మనకనిపిస్తారు. మనకి నువ్వు అమెరికాలోనే వాల్‌మార్ట్‌కి పో, కాస్కోకి పో నీకు ఈజీగా కనిపించేస్తారు. అవును. వెళ్ళంగానే నాకు ఓహ్! వీడు ఏడుపుతూ పనిచేసేవాడు. వీడు శుక్రుడు ఇట్లున్నాడు. వీడికి అనుకుంటా. ఎందుకంటే ఇంక వాడికి అభివృద్ధి ఉండదు. వాడు అక్కడే ఉంటాడు. అంతే మన స్మైల్ అంటే కళ అని గూడా అనొచ్చు దాన్ని. అవును. మొహంలో కనిపిస్తుంది ఆ కళ. అవును. ఖచ్చితంగా నిజంగా. కళలకు కారణం గదా! హ్మ్. సో, అందుకని శుక్రుడు. అందుకే వీటిని నవ నిగ్రహాలు అని ఎందుకు పెట్టుకున్నానంటే నేను పేరు ఇవి బయట నుంచి రావు. నాలోంచి వచ్చేవి.